అనేది మొదలైందనమాట. కాబట్టి ప్రతి ఓటును కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదే. మనం నెగ్లెక్ట్ చేస్తే కొత్త ఓటు ఎక్కించాలన్నా, కొత్త ఓటు మళ్ళీ అంటే దొంగ ఓటు తీసివేయాలన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా బిఎల్ఏలు మానిటర్ చేసుకోండి. రెండో విషయానికి వచ్చి కొంతమంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంటే, మీకు అన్ని ఫారాలు ఇచ్చి మళ్ళీ ఒక వారం తర్వాత నింపుకొని మళ్ళీ మా సచివాలయానికి రావండి, లేకుంటే ఇంకో చోటికి రండి, మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు. అది తప్పు. ఏ బిఎల్ఓ అయితే ఇస్తాడో, ఏ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఇస్తాడో ఫిల్ చేసిన తర్వాత అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి తీసుకోవాల్సిన బాధ్యత కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్దే. మళ్ళీ ఆ రసీదు కూడా మనకి ఇవ్వాలి, తీసుకున్నట్టు రసీదు ఇవ్వాలి. కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు మొత్తం అన్నీ కూడా మాకు ఇచ్చేసేయండి, మేము పోయి ఆడిస్తాము అని చెప్పి తీసుకుంటున్నారు. అలాంటివి కూడా ఎవరే కానీ ఓటర్ ఇవ్వద్దండి. మీరు ఎందుకంటే ఆ కుప్పలో ఇచ్చిన తర్వాత మేము ఆడు ఇచ్చినామంటారు, ఆడు ఎక్కకోకుండా పోతుంది, మేము వాళ్ళకి ఇచ్చినాము మళ్ళీ రాలేదు అని అంటారు. ఏ పార్టీ వాళ్ళకు కూడా సొంతంగా ఇచ్చి వాళ్ళని మొత్తం అంతా ఆడిచ్చే బాధ్యత మాత్రం మీరు నమ్మి చేయొద్దండి. వచ్చి కలెక్ట్ చేసుకొని పోవడం, ఫోటో కరెక్ట్గా ఉందా, సంతకాలు కరెక్ట్గా ఉన్నాయా, ఆధారాలు కరెక్ట్గా ఉన్నాయా అని చూసుకోవాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఆఫీసర్స్ది. మనం వాళ్ళు తప్పు చేస్తున్నారా కరెక్ట్ చేస్తున్నారా మాత్రం చూడాల్సిన బాధ్యత మనది. మళ్ళీ 1-2